బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 6 గ్యారంటీల దృష్టి మళ్లించడానికే హైడ్రాను రేవంత్ తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కోర్టుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని, ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. రుణమాఫీపై సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. 6 గ్యారంటీల దృష్టి మళ్లించడానికే హైడ్రాను రేవంత్ తెర మీదకు తెచ్చారని ఆరోపించారు బండి సంజయ్. మీరు మర్చిపోయారు కావచ్చు, కానీ నేను మర్చిపోరాను. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోరాను. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. ఇద్దరు టార్గెట్ వాడు బీజేపీ. ఎందుకు బీజేపీ? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు సంజయ్. సల్కం చెరువును ఆక్రమించిన ఓవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో అధికారులు చెప్పాలన్నారు. హైదరాబాద్ నాగోల్లో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ లో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుతుంది. మీరు చూడండి, రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇలా హైడ్రామాకి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఓవైసీ అనే మూర్ఖుడు, ఇలా ఓవైసీ అనే వ్యక్తి సల్కం చెరువులో బాజప్తా కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి కోర్టుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు బీజేపీకి ముడిపెట్టడమేంటని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోదీ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల నుంచి సభ్యత్వం తీసుకోవాలన్నారు లక్ష్మణ్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మొన్న కవితకి ఎక్కడో బెయిల్ వస్తే సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు బెయిల్ కు భారతీయ జనతా పార్టీని ముడిపెట్టి ఏ రకంగా ఇవాళ కోర్టులను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కోర్టులను కూడా అవమానపరుస్తుంటే మీకు రాజ్యాంగం పట్ల ఏ మేరకు గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలు గమనించాలి. నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి మొన్న పార్లమెంట్ లో ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలో 55 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వాలను స్వీకరించడమే లక్ష్యమన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో ప్రధాని మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెంబర్షిప్ డ్రైవ్ కోసం 6 సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో వర్క్ షాప్లు నిర్వహిస్తున్నామని చెప్పారు రామచంద్రరావు. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది బీజేపీ అధినాయకత్వం. తెలంగాణలో భారీగా సభ్యత్వ నమోదు స్వీకరించి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తోంది కమలం పార్టీ.